హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. హిట్ 1 విశ్వక్షన్, హిట్ 2 మన అరివిశేష్, హిట్ 3 మన నాని అన్న. సో ఈ విధంగా ఒక 3 సిరీస్లు అయితే ఇప్పటివరకు వచ్చాయి. ఫస్ట్ సెకండ్ బాగానే సక్సెస్ అయ్యి అవి చూసినా మనం ఆల్రెడీ సినిమాస్ ఎలా ఉన్నాయి, ఏ విధంగా వెళ్ళినాయి అనేది ఆల్రెడీ మంచి కలెక్షన్స్ వచ్చినాయి, మంచి రెస్పాన్సే వచ్చింది. అలాగే హిట్ 3కి నాని గారు. సో దీనికి వచ్చిన ట్రైలర్ కానీ టీజర్ కానీ మనం ఆల్రెడీ చూసాం అనమాట. చూసినప్పుడు దీని మీద ఒక ఎక్స్పెక్టేషన్ క్రియేట్ అయిపోయింది. అందుకే నాని గారి కెరీర్లో ఇది ఒక బిగ్గెస్ట్ ఓపెనింగ్గా నిలిచిపోయింది అనమాట సినిమా కూడా. నిన్న ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత హైయెస్ట్ ఎవర్ కలెక్షన్స్ ఇన్ నానీస్ కెరీర్ అనమాట. ఇది అంత బాగా కలెక్షన్స్ వచ్చినాయి బికాస్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ హిట్ సిరీస్ వల్ల. ఈ ఫ్రాంచైజ్ అనేది కంటిన్యూ అవ్వడం వల్ల ఒకదానికి ఒకటి నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతూ ఒకదాని కంటే ఇంకొకటి బెటర్గా ఉంటుంది అనుకుంటూ దాని మీద ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూ పోతున్నాయి. దానివల్ల దట్టు నాని గారు నెవర్ బిఫోర్ సీన్ అనమాట. ఈ విధంగా ఎప్పుడు చూడని ఒక అవతార్, ప్యూర్ మాస్ రస్టిక్ యాక్షన్, ప్యూర్ బ్లడ్ షెడెడ్ సినిమా అంతా ఇది. అందుకే సినిమా టికెట్స్ బుక్ చేసుకునే ముందు కానీ నాని గారు ఎక్కడైనా ఇంటర్వ్యూలలో కానీ వార్నింగ్ అలర్ట్ కూడా ఇచ్చేస్తారు. కంప్లీట్గా ఏ సర్టిఫికేషన్ మూవీ, కంప్లీట్గా బ్లడ్లో తడిచిపోతుంది సినిమా, అంత దారుణంగా ఉంటుంది. సో సినిమా విషయానికి వస్తే హిట్ 3 హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ చాలా అంటే చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే దారుణంగా పెట్టుకుని అందరూ పోయారు. పోయిన ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇదే, నాని గారిని ఎప్పుడు ఇలా చూడలేదు, నాని గారు మాస్ యాక్షన్ సెట్ అవుతారా, ఇంత దారుణంగా చేయగలరా, ఇంత బ్లడ్ షెడెడ్ మూవీ చేయగలరా అని అనుకున్నాము. బట్ అది రాంగ్. ఇప్పుడు నాని గారు ఈ విధంగా చేశారు, మనం చూసాం ఆల్రెడీ అని చెప్పి. దసరా చేశారు, దసరాలో కూడా చూసాం నాని గారి క్యారెక్టరేషన్ ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ మనం, అది కూడా కొంచెం బ్లడ్ షెడెడ్గా ఉంటుంది, ప్యూర్ మాస్ యాక్షన్. బట్ అపార్ట్ ఫ్రమ్ అంటే దాని నుంచి ఇది కొంచెం డిఫరెంట్. ఇంకా హిట్ ఒక సైకో థ్రిల్లర్ మూవీ కదా. సో ఈ కేస్ సాల్వింగ్ విధానం కానీ, సినిమా ఎంటర్ అయిన ప్లాట్ స్టార్టింగ్ విధానం కానీ, సో నాని గారి క్యారెక్టరేషన్ మాత్రం ఒక కంప్లీట్ యాటిట్యూడ్ ఉంటుంది. క్యారెక్టర్ త్రూ అవుట్ ద మూవీ ఒక క్యారెక్టర్ యాటిట్యూడ్ ఉంటుంది. పోలీస్ క్యారెక్టర్ కానీ ఎక్కడ పోలీస్ డ్రెస్ వేసుకోడు, కానీ యాటిట్యూడ్ ఉంటుంది. యాటిట్యూడ్ మెయింటెనెన్స్ నిజంగా వేరే లెవెల్ అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. సినిమాలో కూర్చునేంతసేపు బోర్ అయితే ఎక్కడ కొట్టలేదు. కొన్ని సీన్స్ ఇల్లాజికల్గా అనిపిస్తాయి, బట్ అది ఇల్లాజికల్ అనకూడదు. ఎందుకంటే సినిమాలో ఎక్కడో చోట చిన్న ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటుంది. అది మనం పట్టించుకొని సినిమా లాజిక్కే లేదు, సినిమానే బాగాలేదంటే కాని పని. కానీ సినిమాని అంతసేపు కూర్చోబెట్టారు చూడు, అది గొప్ప విషయం. ఆల్మోస్ట్ 3 hours ఉంది రన్ టైం ఇది సినిమా. అండ్ నాని గారి క్యారెక్టరేషన్ సినిమా త్రూ అవుట్ వచ్చేసి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ పిల్లలు వెళ్ళకపోవడమే బెటరు. హీరోయిన్ క్యారెక్టర్ అంటారా, పర్లేదు కొంచెం ఉంది, కానీ పెద్దగా యూజ్ చేసినట్టయితే పెద్దగా అనిపించలేదు. అంటే యూజ్ ఉన్నంత రోల్ అయితే లేదు అక్కడ. ఫైన్, దట్స్ ఫైన్. ఇది బేసిక్గా సైకో థ్రిల్లర్ కదా, హీరోయిన్స్కి స్కోప్ ఇచ్చేంత కేపబిలిటీ అందులో, అంత స్టోరీలో ఆ స్పేస్ ఉండదు అనమాట. ఆ ఉండకపోవడమే బెటర్. ఎందుకంటే హీరోయిన్ సైడ్ వెళ్ళిపోయిందంటే స్టోరీ అంతా మొత్తం డైవర్ట్ అయిపోతుంది, మెయిన్ స్టోరీ అనేది పక్కకి వెళ్ళిపోతుంది. ఈ సినిమా చూసిన ప్రకారము చాలా అంటే చాలా వచ్చినంత వరకు ఆ హీరోయిన్ కానీ ఉన్నంత వరకు ఓకే, సెట్ అయిపోయింది. రొమాన్స్ చిన్న లైట్గా ఉంది, అది పెద్ద విషయం ఏం కాదు. అది కూడా లేకపోయినా కూడా బాగుండేది సినిమా, బట్ అంతే అనిపించింది. సినిమాలో వచ్చేసి క్యారెక్టరైజేషన్స్ నానిది కానీ, ఆ విలన్ క్యారెక్టర్స్ అందరు కొత్త వాళ్ళే. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ వచ్చేసి పెద్దగా మనకు క్లియర్ అండ్ క్లారిటీగా అయితే చూపించలేదు ఇన్వెస్టిగేషన్ అనేది. నేను డీప్గా వెళ్తే ఇంకా లెంత్ పెరిగిపోద్ది, అంత డీప్గా తీసుకెళ్ళలేదు. బట్ మనకైతే క్లారిటీ అయితే చూపించింది అనమాట సినిమాలో ఏ విధంగా ఉండబోతుంది. అంటే వాళ్ళు తీసుకెళ్లే విధానం, స్టోరీలో మనకు ఆ కేసు ఏంటి, ఆ కాన్సెప్ట్ ఏంది, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనే దాని మీద జస్ట్ పట ఒక ఫ్లోలో వెళ్ళిపోయింది తప్ప, అదే పనిగా తీసుకొచ్చి ఆ కేసు మీదనే ఒక్కటే కేసు మీదనే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు లాగడం అనేది లేదనమాట. అంత ఇంటెన్సిటీ ఈ విధంగా అయితే క్రియేట్ చేయలేదు. బట్ ఓకే, అక్కడి వరకు బాగానే ఉంది. సాటిస్ఫైడ్ మూవీ అబ్బా. మొత్తానికి సినిమాకి వెళ్తే సాటిస్ఫాక్షన్తో బయటకు వస్తారు, అది సినిమాలో ఉన్న ఒక మ్యాటరు. లాస్ట్ 40 minutes మాత్రం బీభత్సంగా ఉంటుంది. లిటరల్గా అయితే నాని గారు వీర లెవెల్ పర్ఫార్మెన్స్. ఒక్కడిని ఇది అందరు చెప్పిన మాట, ప్రతి ఒక్క ఫ్యాన్ కానీ ఎవరైనా సినిమా చూసిన వాళ్ళు చెప్పే మాట ఇది. సినిమా 40 minutes, లాస్ట్ 40 minutes ఊచకోత, అంత దారుణంగా నరకుడు, బ్లడ్డే ఉంటుంది మొత్తం అంతా. బ్లడ్ బాత్ చేసేస్తాడు సినిమాలో. ఆ విలన్ క్యారెక్టర్స్లో ఇవి సైకో క్యారెక్టర్స్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పెద్దగా తెలిసిన మొఖాలు అయితే ఏమీ లేవు, అంతా కొత్త వాళ్ళే. మనకు అవి పెద్ద అంటే దాని మీద కన్సిడరేషన్ చేయదు అనమాట. ఎందుకంటే నాని గారే ఉంటారు అక్కడ, మొత్తం సీన్ అంతా డామినేషన్ అంతా నాని గారే ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్ మాత్రం చాలా బాగున్నాయి. అంటే ఏ కనికరము లేని ఒక పోలీస్ క్యారెక్టర్, అది తెలిసిన విషయం, ఆల్రెడీ మనం ట్రైలర్ చూసినప్పుడు మాట్లాడుకుందాం.
క్రిమినల్ అనేవాడు పోలీస్ వాడికి దొరికితే డైరెక్ట్ ఒకటే జైల్లో ఉండాలి, లేకపోతే చచ్చిపోవాలి. ఆ రెండే కాన్సెప్ట్ అనమాట. సో మన అర్జున్ సర్కార్ గారి యొక్క నినాదం కానీ ఆయన కాన్సెప్ట్ ఇదే అనమాట. ఒక్కటి క్రిమినల్ అనేవాడు జనాలు తిరగకూడదు. అది ఈ సైకో క్యారెక్టర్స్ ఒక్కదాని ద్వారా మొత్తం సెర్చ్ చేయడం స్టార్ట్ చేసేసి మీన్స్ అంత ఇన్వెస్టిగేషన్ చూపించారు అంతే, అంతకంటే లేదు, ఎందుకంటే చెప్పకూడదు. దీని త్రూ లాస్ట్కి హిట్ 4కి కూడా మనకి కంక్లూజన్ ఇచ్చేస్తారనమాట. హిట్ 4కి ఎట్లా ఉంటుంది అనేది. అండ్ ఒక స్పెషల్ అపీరెన్సెస్ ఉన్నాయి, ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే తెలుసు స్పెషల్ అపీరెన్స్ ఏంటనేది. అండ్ నెక్స్ట్ హిట్ 4కి కూడా హింట్ అనేది ఏంటనేది కూడా అందరు చూసారు ఆల్రెడీ. సినిమా చూడకపోతే వెళ్ళి చూడండి, చూసిన తర్వాత దాని గురించి మాట్లాడండి. ఎందుకంటే మొత్తం రివీల్ చేస్తే దరిద్రంగా ఉంటుంది సినిమా గురించి. సినిమా చూడండి, మీరు కూడా ఏమనిపించిందో చెప్పండి. నాకు అనిపించింది మాత్రం సినిమా అయితే చాలా బాగా అనిపించింది, సాటిస్ఫైడ్. నాని గారి పర్ఫార్మెన్స్ టాప్ నాచ్. అండ్ సినిమా వచ్చేసి రేటింగ్ నేను ఇవ్వకూడదు, నేను ఇవ్వను కూడా. ఎందుకంటే నాకు పర్ఫార్మెన్స్ ఏమనిపించింది, నాకేం సినిమా నచ్చింది, సినిమాలో నాకేం నచ్చిందో నేను చెప్తున్నాను అంతే తప్ప అందరి ఒపీనియన్ అయితే నేను చెప్పను. అది మీ ఒపీనియన్స్ మీవి, మీరు చూడండి, చూసి మీరు చెప్పండి కామెంట్స్లో, ఓకేనా, ఎలా ఉంది అనిపించింది. నాకు మాత్రం సినిమా అయితే నాని గారి కోసం అయితే సినిమా చూశాను, చాలా బాగా అనిపించింది. హీరోయిన్ క్యారెక్టర్ కామ్గా ఉంది. శైలేష్ కోలను యాజ్ యూజువల్లీ రాక్ హిట్ సిరీస్ అది ఒక లెవెల్కి వెళ్ళిపోతుంది. ఒక ఫ్రాంచైజీ రన్ చేయడం అంత ఈజీ కాదు. 1, 2, 3 ఇంకా నెక్స్ట్ ఇలా ఎంతవరకు వెళ్తుందో తెలియదు. మరి వెళ్ళేంత వరకు ఎప్పటి వరకు వెళ్తారో తెలియదు. సక్సెస్ అయితేనే ఉంటే మాత్రం ఇది ఒక ట్రేడ్ మార్క్గా మిగిలిపోద్ది తెలుగు ఇండస్ట్రీలో. ఈ టైప్ ఆఫ్ ఎవరు చేయలేదు కాబట్టి. ఒక సా సినిమా చూస్తుంటే మీరు హాలీవుడ్లో కానీ, హాలీవుడ్లో సినిమా చూసేటట్లయితే సా అనే మూవీ ఉంటుంది, చాలా చాలా దారుణంగా ఉంటుంది. ఈ సినిమాలో కూడా ఆ టైప్ ఆఫ్ సీన్స్ కొన్ని ఉన్నాయి, ఆ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ టైప్ ఆఫ్ సీన్స్ అయితే ఉన్నాయి, లైవ్లో చూస్తాం, అవి చూసినట్టు అనిపిస్తుంది. బట్ వీళ్ళు సాటిస్ఫైడ్, ఎందుకంటే అంత ఒక సైకోయిస్టిక్ వాళ్ళని ఆ విధంగా పోలీస్ చంపడం అనేది ఏ సినిమాలో ఎప్పుడు చూడలేదు. పట్టుకోవడము, తీసుకొని జైలు వేయడము, టార్చర్ చేయడం అంతవరకు. కానీ ఇక్కడ మొత్తం నరకుడే సంపుడే ఉంటుంది, అది అన్నమాట మ్యాటర్. క్యారెక్టరైజేషన్ అలాంటిది, నాకైతే అదే బాగా నచ్చింది. అక్కడే సాటిస్ఫాక్షన్ వచ్చింది. అలాంటి వాళ్ళకు అలానే చేయాలి, అలానే వాళ్ళని నరకాలి. వాళ్ళు ఎలా వచ్చిన జనాల్ని చంపుతున్నారో వాళ్ళని కూడా అలానే చంపాలి, నరకాలి, అదేవిధంగా టార్చర్ చేయాలి. టార్చర్ అవసరం లేదు, అదేవిధంగా చంపేయాలి, ఫిక్స్ అయిపోయినాడు. అదే అర్జున్ సర్కార్ యొక్క నినాదం అనమాట. అదే సినిమాలో జరిగింది. సో మీరు కూడా మూవీకి వెళ్ళి చూడండి, కింద రివ్యూ చెప్పేసాను. థ్యాంక్ యూ.